హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలఫీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియో ద్వారా మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను. సో నేనేమి మహారాష్ట్రకు వెళ్ళలేదండి. సో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఫార్మర్స్ అన్న వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తున్నాను. అండ్ ఈ తోట చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మహారాష్ట్రకి సంబంధించినటువంటి టమోటో క్రాప్ అండి. ఈ వీడియోలోనే 3 స్టేజెస్ ఉన్నటువంటి టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను. అండ్ ఈ ఫార్మర్ అన్న ఒకరే అనమాట, 3 స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నారనమాట. అంటే 1 by 1 స్టెప్ వైడ్ పెట్టుకున్నారు టమోటా అనేది. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక తోట వచ్చేసి ఆల్రెడీ కటింగ్ పడుతుంది, ఇంకొక తోట పింజతో ఉందన్నమాట. అంటే దాదాపు 55 days 60 days అలా ఉండిండొచ్చు. అండ్ తర్వాత 45 days అలా ఉన్నటువంటి ఇంకొక తోట. ఈ 3 వీడియోలు కూడా ఈ వీడియో ద్వారానే షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వెరైటీ నేమ్ వచ్చేసి ఆర్యమాన్ అండి. అండ్ ప్రజెంట్ మహారాష్ట్రలో వచ్చేసి వర్షాలు అయితే అతి భారీగానే పడుతున్నాయి, పెద్ద మొత్తంలోనే పడుతున్నాయండి, మార్కెట్లోనూ పడుతున్నాయి. అండ్ అలాగే ఎక్స్పోర్ట్ కూడా కొంచెం ఇబ్బంది కలిగించేలాగే పడుతున్నాయి. అండ్ పంటలు డ్యామేజ్ అయ్యాయా అని ఫస్ట్ క్వశ్చన్ మీరు అదే అడుగుతారు, ఫస్ట్ కామెంట్ కూడా అదే ఉంటుంది. పంటలు డ్యామేజ్ అయ్యే అంత భయంకర వర్షం అయితే కాదు అని నేను అనుకుంటున్నాను. అండ్ అందులోనూ టమోటా ఉన్న చోట కాకుండా వేరే ప్లేసెస్లో పడినా అంటే ఇబ్బంది ఏమీ ఉండదు కదండి, అందువలన అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు మహారాష్ట్రలో పీపుల్గావ్ మార్కెట్కి ఈ విలేజ్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి ఫల్కేడ్. అండ్ ఈ ఫార్మర్ అంటే ఈ తోట యజమాని పేరు వచ్చేసి నవనాథ్ పోటేనండి. అండ్ ఈ అన్న 3 రకాలుగా అంటే స్టెప్ బై స్టెప్ 3 స్టేజెస్లో టమోటా అనేది పెట్టారు. అండ్ ఈ వెరైటీ నేమ్ ఆర్యమాన్ అండి. పీపుల్గావ్ మార్కెట్లో దాదాపుగా మొత్తంకి ఆర్యమాన్ వెరైటీనే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నాటి కంటే సీడ్ వెరైటీ ఎక్కువగా ఉంటుంది, అంటే హైబ్రిడ్ వెరైటీ ఎక్కువగా పండిస్తారండి. సో నాటి అసలు రేర్ అనమాట, చాలా అంటే ఒక 10% అలా ఉంటుందో ఉండదో కూడా చెప్పలేము. సో అంత చాలా తక్కువగా పండిస్తారు. అండ్ వర్షాలు అనేది ఎక్కువగానే పడుతున్నాయి. అండ్ పండగల కారణం చేత, అంటే ముస్లిం అన్న వాళ్ళది ఉంది కదండి ఈరోజు ఫెస్టివల్, సో ఆ కారణాల చేత ప్రైస్ అనేది చాలా తగ్గిపోయింది. అండ్ నిన్న అయితే కొంచెం పర్లేదు అనుకుంటే, బట్ ఈరోజు మరింత తగ్గిపోయింది. సో ఈ ఫార్మర్ అన్న నిన్న మార్కెట్కి వెళ్ళారండి. సో బిల్ కూడా పెట్టారు. 400 హైయెస్ట్ ప్రైస్, 430 రూపీస్ అలా వెళ్ళింది. యావరేజ్ వచ్చేసి నిన్న 300. అండ్ ఈరోజు వచ్చేసి అవే టమోటాలే, అదే తోట నుంచి వెళ్తే కనుక అలాంటి టమోటాలే ఈరోజు హైయెస్ట్ ప్రైస్ 300 అండి, 320. సో ఈ విధంగా యావరేజ్ వచ్చేసి 200 రూపాయలు నడిచిందంటండి. సో ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది మహారాష్ట్ర టమోటో క్రాప్స్ పరిస్థితి. సో మహారాష్ట్రలో అయితేనేమో వర్షాలు పడుతున్నాయండి, పడడం లేదు అని చెప్పడం లేదు, ఇది మీరు గమనించగలరు. చాలామంది అన్న వాళ్ళు అంటే మహారాష్ట్ర రైన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అంటున్నారు. సో వర్షాలు అయితే పడుతున్నాయి, పంటలు డ్యామేజ్ అయ్యే అంత వర్షం అయితే ఇప్పటికీ లేదు అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి అంటే కనుక టమోటా ఉన్న చోట కంటే లేని చోట ఎక్కువగా వర్షాలు అనేది భయంకరంగా వస్తున్నాయి. సో ఓకే ఫ్రెండ్స్, ఇదే అండి ఇన్ఫర్మేషన్. ఒక టమోటాకనే కాదండి, మిగతా పంటలకైనా మనకు అంటే డ్యామేజ్ చేసే వర్షాలే వస్తాయి. బట్ నేను తెలియచేసేది వచ్చేసి టమోటా ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను టమోటా అనేది ఎక్కువగా పదం అనేది వాడుతున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి నవనాథ్ పోటే. అండ్ ఫల్కేడ్ విలేజ్ అండి ఈ విలేజ్ నేము. దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డే బై డే ఈ అన్న మార్కెట్కి వెళ్తున్నారు. సో ఆ వీడియోస్ ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నారు. సో ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈరోజు అయితే మరింత తగ్గిపోయిందండి ప్రైజెస్. సో ఫార్మర్స్ అన్న వాళ్ళు అయితే అక్కడ చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.